మీ పక్షాన నిలిచి మీ దాసులు బలహీనులు మరుగుపరచండి. నిర్గమ 4:12 మత్తయి 10 జ్ఞాపకం చేసుకోండి. మీ దాసులు మరుగుపరిచి కుడి వచ్చిన వారందరితో మీరు మాట్లాడండి. మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, సంఘంలో ఏమి నేర్చుకోవాలి, మేము సరి చేసుకోవాలి. దాసుని అభిషేకించి మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడమని దాసుని బలపరిచి వాడుకోమని సమస్త మహిమ ఘనత స్తుతి ప్రభావిక చెల్లిస్తూ మా ఆరాధనకు యోగ్యుడు పూజనీయుడు ఏకైక దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం, తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం. మన ప్రియులు స్థానికులు దినాకర్ గారు మన మధ్యలో ఉన్నారు, సేవకులు. మరి సమయములో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందాలని ప్రభు నామను తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న సేవకులు దినాకర్ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయములో నేను అనుకోని విధంగా ఇక్కడికి వచ్చాను, కానీ నాకంటే ముందు ఒక దైవజనుడు వచ్చాడు. మరి ఆయన పాస్టర్ల అసోసియేషన్ తాలూకా ప్రెసిడెంట్. ఆయన అలాగనే మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు సంఘ కాపరి రెవరెండ్ ప్రభుదాసాయి గారు మరి మమ్మల్ని ప్రేమించి ఈ అవకాశం ఇచ్చినందులకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే సంఘంలో ఒక తీర్మానించుకున్నారంట, ఎవరికి ఆదివారము అవకాశము లేదు అని. మేము అనుకోని విధంగా వచ్చాము, కానీ అయినా వింటాంలే సార్, మీరే చెప్పండి, ఎందుకంటే మీ కట్టుబాట్లు ప్రకారం మీరే చెప్పండి అంటే, లేదు లయ్య గారు, మీరు సంఘస్థుడే కాబట్టి మీకు అవకాశం ఇస్తాను, మాట్లాడండి అని అన్నాడు. ఆయన అయ్యగారు మమ్మల్ని ప్రేమించి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయచేసి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము తెలుసుకుందాం. నేటి దినానికై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. నేటి దినానికై మనము ఏర్పాటు చేయబడిన అంశం ఏమిటంటే, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. వారికి అంటే ఎవరికి? మనకే. ఎవరైతే దేవుని భయము కలిగి జీవిస్తారో వారికి ఐశ్వర్యం. దేవుని భయము నీలో లేకుండా నీవు ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా, ఎంత పాటలు పాడినా, వాక్యము చెప్పినా, ప్రార్థన చేసినా వ్యర్థమే, ఫలితము లేదు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలా? యెహోవా భయము వారికి ఐశ్వర్యము. మరి అందరికి కూడా మనమందరం ఐశ్వర్యవంతులు కావాలని మనం మందిరానికి వస్తున్నాం. అందరం కూడా మనము ఐశ్వర్యవంతులుగా కావాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని ఆశ కలిగే మందిరానికి వస్తున్నాం. కానీ మనలో ఏమి లేదు, భయము లేదు, భక్తి. ఇక్కడ ఏమంటాడు? యెహోవా భయము వారికి ఐశ్వర్యము. మరి దేవుని భయము నీలో ఉందా లేదా? ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకో. దేవుని భయము కలిగి ఉంటే ఐశ్వర్యము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి మనం దేవుని భయము మనలో ఏముంది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, భక్తి ఉంది కానీ భయము లేదు. భక్తి అయితే ఉంది, దేవుని భయం మాత్రం మనలో లేదు. మరి అలాగా ఎవరైనా భయము భక్తి కలిగి జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారని ఒకసారి ఆలోచన చేస్తే,
పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, యోబు గ్రంథము, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఇక్కడ యోబును గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో మాటలు సెలవిస్తుంది. అతడు ఎలా ఉన్నాడంట? యోబు ఇక్కడ అంటాడు దేవుడు, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడు. యథార్థంగా జీవించేవారు మనలో ఎవరైనా ఉన్నారా? న్యాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ఒకరు బాగుపడితే ఒకరికి ఈర్ష్య, ఒకరికి ప్రేమ లేదు. మరి అలాంటప్పుడు మనం దేవుని భయం ఎలా కలిగి ఉంటట్లు? మనలో మనము ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా జీవిస్తే దేవుని భయము నీలో ఎలా ఉన్నట్లు? దేవుని భయము ఇక్కడ యోబు ఎలా ఉన్నాడు? అతడు యెహోవా యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించాడంట. మరి మనం దేవుని భయము, భక్తి ముందా, భయం ఉందా? దేవుని భయము లేదు. భయం ఉంటే భక్తి వస్తుంది. భక్తి ఉండాలా, భయము ఉండాలా. రెండు ఉంటేనే నీవు బహుగా ఫలిస్తావు. యోబు ఆయన యథార్థమైన జీవితాన్ని జీవించాడు. అందుకే దేవుడే చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును, మనలో మన చెడుతనాన్ని మనం విసర్జించామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనము మందిరానికి వస్తున్నాము కానీ మరలా పాత జీవితాన్నే మనము గడుపుచున్నాం. మందిరములో ఉన్నంత వరకు, దైవ సేవకుడు చెప్పిన మాటలు విన్నంత వరకు నిజంగా అలా జీవించాలి, అలా బ్రతకాలి అని అనుకుంటాం. కానీ మందిరము దాటి వెళ్ళిపోతే మరలా పాత జీవితమే, పాత కథమే. మరి దేవుని భయము, నువ్వు ఎందుకు మందిరానికి వచ్చేది? దేవుని భయము నీలో లేకుంటే నీ ఫలితము లేదు. కాబట్టి దేవుడే సెలవిస్తున్నాడు యోబు భక్తుని గురించి. మరి నిన్ను గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలా? నీవు సరైన నడవడిక నడిచినట్లయితే దైవ సేవకుడే నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎందుకంటే పలానా ఆమె చాలా దైవ భక్తి పర్రాలు, చాలా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుంది, పలానా కుటుంబము చాలా మంచిగా యథార్థంగా జీవిస్తుందని ఎవరు సాక్ష్యం ఇస్తారు? సేవకుడు సాక్ష్యం ఇస్తాడు. ఎప్పుడు సాక్ష్యం ఇస్తాడంటే మనము యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు సాక్ష్యం ఇస్తాడు. అలాగనే దేవుని యందు అతడు భయభక్తులు కలిగి జీవించినందువలన అతడు ఏ విధంగా అభివృద్ధి చెందాడో యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనముల వరకు చూస్తే, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా. దేన్ని బట్టి అతడు ఇంత గొప్పవాడయ్యాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినాడు కాబట్టి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు ఆయనని. 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, బహుమంది
పని ఇది తోటివాడు బాగుపడితే మనలో ఈర్ష్య పెరిగిపోద్ది. ఒక పాస్టర్ ఎదిగిపోయినా కూడా ఆయనకేమి బాగా సంపాదించుకున్నాడు అంటారు. కానీ ఎదిగే వారిని గురించి మనము వారిని ఎప్పుడు అనగదొక్కాలనే ఆలోచన చేయనే. ఎలాంటప్పుడు ఎవరు ఆ ఆలోచన చేయరంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు సహోదరుని గురించి ఆలోచించాడు. ఆయనకు దేవుడు ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడని మనం అనుకోవాలి. నీవు ఆ విధంగా జీవిస్తే దేవుడు నీకు కూడా ఇస్తాడు. యోబును ఎలాగో ఆశీర్వదించాడో అలాగో నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనలో ఏమి లేదంటే దేవుని భయము లేదు, భక్తి లేదు. మనలో ఉన్న చెడుతనాన్ని మనము విడిచిపెట్టలేకుండా ఉన్నాం. మనలో ఉన్న చెడుతనాన్ని, పాపాన్ని మనము వదులుకోలేకుండా ఉన్నాం. అందుకే ఎందును బట్టి నా నామము అన్యుల మధ్య మనం మందిరానికి వస్తున్నాము, మరలా పాపం చేస్తున్నాం. కాబట్టి అన్యులు చూసే వారికి ఎలా ఉంటుంది? అది వాళ్ళు ఏం భయభక్తులు, వాళ్ళు ఏమి మందిరానికి పోతారు, మరలా పాపం చేస్తారు. అలాంటి జీవితము క్రైస్తవులు ఎలా ఉండాలంటే మాదిరిగా జీవించాల. ఇతరులకు అన్యులు ఎవరు కూడా మన మీద వేలెత్తి చూపించే వారంగా మనము ఉండకూడదు. అందుకే యోబు భక్తుని గురించి దేవుడైనటువంటి యెహోవాయే సెలవిస్తూ ఉన్నాడు. ఎవరికి? సాతానికి. మరి అలాంటప్పుడు నిన్ను నన్ను గురించి కూడా సాక్ష్యం ఇవ్వడానికి మనం ఏం కలిగి ఉండాలా? సిద్ధంగా ఉండాలా. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలా. అతడు ఎలా ఆశీర్వదించబడ్డాడు, ఇంతగా ఆశీర్వదించడానికి కారణమేమని ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినంత వల్లనే కదా యోబు ఇంతగా ఆశీర్వదించాడు. మరి మనం ఎందుకు అలా జీవించకూడదు? ఇంకొక వ్యక్తిని గురించి మనము ఆలోచన చేద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే, ఆదికాండము 22:11, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకు సుమి, అతనినేమియూ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రహాము శారాలకు ఎన్ని సంవత్సరాలకు దేవుడు పిల్లల్నిచ్చాడు? 100 సంవత్సరాల వయసులో ఒక్కడే ఒక్క కుమారుని ఇచ్చాడు. కానీ ఆ కుమారుని కూడా దేవుడు అడిగాడు, నీ కుమారుని నాకు ఇయ్యి అంటే ఆయన ఒక్కడయ్యున్న కుమారుని కూడా ఇయ్యడానికి వెనుదీయలేదు. ఆ యొక్క పర్వతం మీరికి కుమారుని తీసుకుని వెళ్ళి కట్టెలు పేర్చి కుమారుని వధించాలని ఖడ్గం ఎత్తినప్పుడు పరలోకము నుండి దూత పలుకుతుంది, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాని మీద చేయి వేయకు సుమి. అయినా దేవుడు అబ్రహాము మరి దేవునికి భయపడుచున్నాడని ఇందును బట్టియే నాకు కనబడుచున్నది అంటాడు. ఒక్కడయ్యున్న కుమారుని కూడా ఆయన దేవునికి ఇవ్వడానికి వెనుకంజ వేయలేదు. ఒకవేళ మనందరి జీవితంలో కూడా చాలా సంవత్సరాలు పిల్లలు కాక లేక ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ ఆ చిన్న కుమారుడే అనారోగ్య పరిస్థితిలో ఏదైనా కలిగి చనిపోతే మనం ఏం చేస్తాం? దేవుణ్ణి దూషిస్తాం. ఎందుకు? లేక ఇచ్చాడు, మరలా ఇవ్వకుండా ఉన్నా బాగుండేది కదా అని అనుకుంటారు. కానీ అబ్రహాము ఒక్కడయ్యున్న కుమారుని కూడా ఇవ్వడానికి వెనుకంజ వేయలేదు. ఇందును బట్టియే నీవు నాకు భయపడుచున్నావని నాకు కనబడుచున్నది అంటాడు.
మన విశ్వాస జీవితమే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. పరలోకము నుండి దూత ఆ అబ్రహాము ఆ చిన్నవాని మీద చేయి వేయకుండా ఆపేసింది. మరి అబ్రహాము కూడా ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించాడంటే ఆదికాండము 22వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. 17వ అధ్యాయంలో అంటాడు, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఎందుకంటే దేవునయందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహాము సంతానాన్ని ఎట్లంట, సముద్రములో ఇసుక రేణుల వలె ఆకాశములో నక్షత్రాల వలె. చూడండి దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు మనకిస్తాడో ఒకసారి ఆలోచన చేసుకునండి. దేవుని యందు భయము భక్తి కలిగి మనము జీవించినట్లయితే ఇలాంటి ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. దేవుని యందు భయభక్తులు లేకుండా మనము ఆశీర్వాదాలు కావాలంటే మనకి ఎక్కడి నుంచి రావు. పాట పాడతాం ఒకటి, ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలముల నాశించిన పరలోక తండ్రి వేరి చూచుచున్నాడు నీ వైపు. మనల్ని ఎలా పెంచాడంట? ప్రేమతో పెంచాడంట. అందుకే మనలో నుండి ఫలాలను ఆశిస్తున్నాడు. మరి ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినందువల్ల యోబు ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. దేవుని భయము వారిలో ఉంది కాబట్టి ఆశీర్వదించబడ్డారు. ఇంకొక వ్యక్తిని మనం చూసుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప నాకేమి ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండును. అటు తరువాత నీవు యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. ఇక్కడ ఫరో రాజు యొక్క భార్య ఎవరి మీద కన్ను వేసిందంట? యోసేపు మీద. యోసేపు తన చిన్నతనములో నుండే చాలా కష్టాలను అనుభవించాడు. అన్నలు కుటుంబం ద్వారా కూడా ఆయన ఎన్నో శ్రమలను అనుభవించాడు. తిరిగి ఫరో రాజు దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఫరో రాజు చేతిలో ఏమైంది? ఆ రాజు ఇంట్లో సమస్తానంతటికి ఎవరు అప్పగించాడు? ఫరో రాజు యోసేపునకు అప్పగించాడు. కానీ అతడు సుందరుడై ఉండుట చూచి అతని భార్య అతని మీద ఏమేసిందంట? కన్ను వేసింది. ప్రతిరోజు ఆయనను శయనించుమని
బలవంతము చేసినప్పటికీ కూడా ఆయన చేయలేదు. కింది వచనాలు చదవమ్మా అలాగే. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో ఏమి లేదో అతడు ఎరుగడంట. రాజుకే తెలియదంట అతని ఇంట్లో ఏమి ఉన్నదో ఏమి లేదో రాజుకే తెలియదు. అలాగా సమస్తం అంతటిని కూడా ఆయన అప్పగించాడు. కింద చదవమలా. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. నువ్వు రాజు భార్యవు కాబట్టి నిన్ను తప్ప సమస్తాన్ని నాకు అప్పగించాడు. నీవు అతని భార్య అయినందున నీవు నా స్వాధీనంలో లేవు. ఇందును బట్టి అతను ఎవరికి భయపడ్డాడు? యోసేపు దేవునికి భయపడ్డాడు కనుక పాపము చేయలేదు. ఒకవేళ అలాంటి అవకాశమే మనకే వచ్చిందనుకోండి, నేనేమి కావాలని చేయలేదు, ఆమె బలవంతం చేస్తే చేశానని కప్పుకుంటాం. కానీ యోసేపు మాత్రము దేవుని యందు భయం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పాపానికి తావివ్వలేదు. ఆయన పారిపోయినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. యెహోవా యొక్క భయము, భక్తి కలిగిన జీవితము అది. మరి నీవు నేను యెహోవా యందు భయం కలిగి జీవించినట్లయితే పాపానికి మన హృదయములో తావు ఉండకూడదు, చోటు ఉండకూడదు. పాపం చేయడానికి మన మనసు ప్రేరేపించబడకూడదు. అందుకే పాపము చేయువాడు పచ్చగడ్డి వలె చిగురిస్తాడు, కానీ నీరు లేనప్పుడు అది ఎట్లా ఎండిపోతుందో ఆ విధంగా వాడు కూడా ఎండిపోతాడు. చూడండి, యోసేపు దేవునికి భయపడ్డాడు కాబట్టి పాపము చేయలేదు. ఈనాడు నీవు నేను కూడా దేవునికి భయపడి జీవించినట్లయితే పాపము చేస్తామా? చెయ్యం. కాబట్టి మరి అందును బట్టి మనం ఆలోచన చేస్తే మనలో ఏమున్నట్లు? దేవుని భయము బొత్తిగా లేదు. అందుకే యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించాలి. నీ భయము భక్తి లేని జీవితము వ్యర్థము. నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, ఎంత పాటలు పాడి గణపరిచినా కూడా దేవునికి ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరుడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. ఆయన తండ్రి చిత్త ప్రకారం ఏమి? ఎవరిని పాపం చేయకూడదు. మరి అలాంటి జీవితం మనం జీవించినట్లయితే యోబు ఆశీర్వదించబడినట్లుగాను, అబ్రహాము ఆశీర్వదించబడినట్లుగాను, యోసేపు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఆయన ఏంటంటే ఒక ఆర్థిక శాఖ మంత్రి, ఆ పదవి ఆయన పొందుకున్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఎవరి యందు? యెహోవా యందు భయము భక్తి కలిగిన వాడు. ఇప్పుడు పైన చూసుకున్నటువంటి వ్యక్తులు ఎలాగో ఆశీర్వదించబడ్డారో మనము కూడా అలాగూ ఆశీర్వదించబడతాం. ఈ సృష్టి దేవునికి భయపడుతుంది, కానీ మనము మాత్రం దేవునికి, దయ్యాలు మాట్లాడుతున్నాయి, దయ్యాలు కూడా భయపడుతున్నాయి. ఆకాశ నక్షత్రాలు, భక్తులు ప్రార్థన చేస్తే సూర్యచంద్ర నక్షత్రాలు నిలిచిపోయాయి. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకొని మనం ఏం చేస్తామంటే, పంది ముందు ముత్యాలు జల్లితే మరలా ఎంత శుభ్రంగా చేసి పందిని కడిగి ఇడిచినా మరలా ఎక్కడ పోతుంటది? బుడదలేకే. మనం కూడా మరలా బుడద జీవితాన్నే కోరుకుంటాం, కానీ పవిత్రమైన జీవితాన్ని కోరుకోము. ఇక్కడ దేవుని సేవకుని మాట నీ వింటే
బాగుపడతావు. ఆయన ఎందుకు బైబిలు 4 సంవత్సరాలు కష్టపడి ప్రజలకు ఎలా బోధించాలి అని నేర్చుకొని మన మధ్యలోకి వచ్చి మనకు వాక్యం చెప్పి మనందరి హృదయాలు దేవుని వైపు త్రిప్పాలనే ఆయన ఆశ కలిగి మన మందిరానికి వచ్చాడు. మరి మనము ఆయన మాట వింటున్నామా లేదా? దేవుని సేవకుని మాట జాగ్రత్తగా వినాలి. ఆయన ఎందుకు చెప్తున్నాడు వాక్యం అంటే మనందరి బ్రతుకులు బాగుపడాలనే, మనందరినీ మార్చాలనే ఆయన వాక్యం చెప్తున్నాడు, కానీ వేరే ఏమీ లేదు. మన దగ్గర ఏమీ ఆశించి కాదు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏమంటే అనేకులను దేవుని వైపు త్రిప్పాలనే ఆయన. మరి దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన దేవుడు పంపబడిన సేవకుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే సేవకుని మాట మనం వినాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి వృద్ధుడు, చాలా అనారోగ్య పరిస్థితితో, అంటే చావు బ్రతుకుల మధ్య ఉన్నాడంట. డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడంట కుమారుడు. కానీ డాక్టర్ అన్నాడంట, అయ్యా అని మందులు రాసి చూసి, అయ్యా ఈ సిరప్ తీసుకొని పోయి మీ నాన్నకి తీసుకుని వెళ్ళి బాగా షేక్ చేసి తాపు అని చెప్పినాడంట. ఈ కుమారుడు ఏం చేసినాడంటే డాక్టర్ ఇక్కడ చెప్తుంటే చెవు అక్కడ పెట్టినాడంట. డాక్టర్ చెప్పే మాటలు శ్రద్ధగా వినలేదు. కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్ళి తన తండ్రికి సిరపు ముందు పోసి వాళ్ళ డాడీని ఎత్తుకొని బాగా ఊపాడంట. ఊపితే ఉన్న ప్రాణం కూడా చనిపోయినాడు. చనిపోయిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళాడంట. సార్ నేను నువ్వు చెప్పినట్లే సిరప్ వేసాను, సిరప్ వేసి బాగా ఊపాను, మా డాడీ చనిపోయినాడంటే, అయ్యా నేను చెప్పింది ఏమి, నువ్వు చేస్తున్నది ఏమి? నేనేం చెప్పాను? సిరప్ని సీస ఊపమన్నాను కదా మీ డాడీని, కాదన్నాడంట. అట్లా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సేవకుని మాట వినాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పే మాట శ్రద్ధగా వినాలి. వినకపోతే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. దేవుని సేవకుడు చెప్పే మాటను శ్రద్ధగా వినాలి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? చాలా మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? మనం చెప్పేది కాదు, దేవుని వాక్యమే చెప్తుంది. మనం నిజంగా వినడం లేదు. దేవుని సేవకుడు చెప్పే మాట వింటే మనందరి జీవితాలు కూడా బాగుపడతాయి. దేవుని సేవకుని మాటను నీవు ధిక్కరిస్తే మన జీవితాలు ఫలభరితంగా జీవించలేము. అందుకే అన్యులు మన గురించి అనుకుంటారు. ఏమనుకుంటారు? వాళ్ళు ప్రార్థన పోయినా మరలా ఎక్కడికి పోతాం? మనం వారి దగ్గరికే. ఒక పెళ్ళి అయిందనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం? మొట్టమొదటి వారి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఆయన మాటకు లోబడ్డాం, కానీ దేవుని సేవకుని మాటను, అదే మాట దేవ సేవకుడు చెప్పలేడా? ఆయన ప్రార్థన చేసి చెప్తే అదే మనకు ఆశీర్వాదం. దేవుని సేవకుడు ఏ డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్కు మనం పెళ్లి చేసుకుంటే అది ఆశీర్వాదం. వారి దగ్గరికి వెళ్తాము, వారి మాటలే మనము వింటాము, కానీ దేవుని సేవకుని మాట మనం వినము. ఎందుకు? అతని అంత పర్ఫెక్ట్గా చెప్తాడా? ఆయన ఏమన్నా పరలోకం నుండి దిగొచ్చాడా? దేవుని సేవకుడు అంటే ఆశామాషైన వ్యక్తి కాదు. దేవుడు పిలుపుతో ఏర్పాటై వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి మనం దేవుని సేవకుని మాట వినాలి. మరి ఇక్కడ ఏమంటాడు? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట మీలో ఎవడైనా వినువాడు ఉన్నాడా? ఎవ్వరు. దేవుని సేవకుని మాట చెప్తే ఎవ్వరు వినరు. దేవ సేవకుడు ఎందుకు చెప్తున్నాడు? మనము మారాలని, మనం బాగుపడాలని, మన సంఘము అభివృద్ధి చెందాలని మనకు బోధిస్తాడు. కానీ మనం ఎవరి మాట వినము? మంచి చెప్పే వారి మాట ఎవ్వరు కూడా
అదే చెడు చెప్తే మంచి మాట చెప్పినాడు అంటారు. చెడు దానికి తావిస్తాము కానీ మంచి దానికి. మన దేవుడు ఎలాంటి వాడు? మనసున్న మంచి దేవుడు. పాట పాడతాం కదా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మన మనసు ఏమైంది? మలినమైనందుకు ఆయన ఏమైచ్చాడు? మనిషిగా దిగి వచ్చాడు. దేవాది దేవుడే మన కొరకు కలువరి శిలువలో ప్రాణాన్ని పెట్టి మనందరి పాపముల నిమిత్తమై ఆయన మరణించి మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. చివరిగా కొన్ని మాటలు చూసుకుందాం, టైం అయింది. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8 నుండి 16 వచనాల వరకు మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథం, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోని పట్టణ సంబంధివైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి. ఇక్కడ ఎవరిని గూర్చి ఈ మాటలు రాస్తూ ఉన్నాడంటే, తిష్బీయుడైనటువంటి ఏలియా. కరువు వచ్చింది అక్కడ, 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. అప్పుడు ఎక్కడికి పోయినాడు? కొన్ని రోజులు కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. మరలా దేవుడు అక్కడి నుంచి సారేపతు విధవరాలు ఇంటికి పంపించాడు. సారేపతు విధవరాలు కట్టెలు ఏరుకుంటుంటే, అమ్మా కొంచెము నీళ్ళు అమ్మా అని అడిగాడంట. అడిగితే ఆమె నీళ్లు తీసుకురావడానికి ఇంటిలోనికి వెళుతూ ఉంటే, మరలా అమ్మా చిన్న అప్పం ఒకటి చేసుకొనిరా అంటాడు. అంటే ఆమె అంటది, అయ్యా మా తొట్టిలో పట్టెడు పిండియు కొంచెం నూనెయు మాత్రమే ఉంది, కానీ ఇది కూడా ఈ పుల్లలు ఏరుకొని వెళ్ళి మేమిద్దరము, నేనును నా కుమారుడును తిని చనిపోవాలనుకున్నారంట ఇద్దరు కూడా. ఎందుకంటే ఇంకా ఇంత అయిపోతే ఇంక ఏమీ లేదు తినడానికి. కాబట్టి అప్పుడు ఏం చేసినాడంటే, ఏలియా మాట ఆమె విన్నది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చింది? 3.5 సంవత్సరాలు కరువు కాలములో ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె. ఎందుకు? ఎవరి మాట విన్నదమ్మా? దేవుని సేవకుని మాట విన్నది. కాబట్టి 3.5 సంవత్సరాలు పోషింపబడింది. మరి నాడు మనము దేవుని సేవకుని మాట వింటే మనం కూడా అలాగా పోషించబడతాం. కష్టకాలం అదే కష్టకాలములు కూడా మనల్ని పోషిస్తాడు. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే
సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. చాలు. మొదట యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలా, దేవుని మాటకు లోబడాలా, దేవుని సేవకుని మాట వినాల. దేవుని ఆ సారేపత్తు విధవరాలు దేవుని మాట విన్నది కాబట్టి 3.5 సంవత్సరాలు ఆమెకి ఏ కొదువ లేదు, సమృద్ధిగా ఇచ్చాడు. అలాంటి సమృద్ధి అయిన దీవెన మనం పొందుకునాలంటే దేవుడు సేవకుడు చెప్పే మాట మనము వినాలి. కానీ మనకు ఒకవేళ బాగా డబ్బు, పొలము, ఐశ్వర్యం కలిగిందనుకో, మనలో ఏమొస్తుంది? గర్వం. ఆటోమేటిక్గా నేను చెప్పిందే సంఘములో నడవాలా, నేను చెప్పిన మాటే కాపరి కూడా వినాలి, ఇలాంటి గర్వము మనకు వస్తుంది. ఆ గర్వం మనకు రాకూడదు. ఒక రాజు ఉన్నాడు, అతడు గర్వించి, ఉజ్జియా అనే రాజు నీవు ఎప్పుడైతే నీ జీవితంలో నీవు గర్వపడతావో, నేనే అని నువ్వు అనుకుంటావో, దేవుడు నిన్ను మరలా మొదటి స్థితికి తీసుకొని పోతాడు. జాగ్రత్త. సంఘము కాపరి మాటను మనము వినాలి. దైవ సేవకుని మాట విన్నందుకే సారేపెత్తు విధవరాలు ఏ విధంగా పోషించబడిందో మనము కూడా ఆ విధంగా పోషించబడతాం. కాబట్టి దేవుని సేవకుని మాట కూడా వినేవారముగా మనమందరము ఉండాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఇట్టి అవకాశమును కల్పించినటువంటి దైవ సేవకులు ఏ ప్రభుదాసయ్య గారికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగనే విన్న మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. చివరిగా ఒక చిన్న పాట పాడుకొని ముగించుకుందాం. ఎందుకంటే మనందరినీ వాళ్ళ దేవుడు ఎక్కడున్నారని అడుగుతారు. అందుకే ఆకాశము వారికి సాక్షులు. నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఆకాశములను అడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా? ఆకాశములను అడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా? యేసు రాజే సృష్టికర్తయని, యేసు నాదుడే సార్వభౌముడని, యేసు రాజే సృష్టికర్తయని, యేసు నాదుడే సార్వభౌముడని, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా? ఈ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. నక్షత్రములను అడుగరాదా, సాక్షులై అవి చెప్పలేదా? నక్షత్రములను అడుగరాదా, సాక్షులై అవి చెప్పలేదా?
యేసురాజే దేవదేవుడని విశ్వమంతా యేసు సృష్టి అని యేసురాజే దేవదేవుడని విశ్వమంతా యేసు సృష్టి అని సాక్షులయ్యవి చెప్పలేదా నక్షత్రముల నడుగరాదా నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు ఎక్కడున్నావని చెప్పను ఎలా ఉన్నావని చూపను యేసు నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు ఎక్కడున్నావని చెప్పను ఎలా ఉన్నావని చూపను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇచ్చిన అవకాశానికి బట్టి అయ్యగారికి వందనాలు చెల్లిస్తూ ముగించుకుంటాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని స్థానికులు సేవకులు దినాకర్ గారికి మన సంఘం తరపున